హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మీల్ మేకర్ కర్రీ. ఎలా చేయాలో చేసేద్దాం రండి. ముందుగా ప్యాన్ తీసుకొని అందులో ఆనియన్స్, మిర్చి, టమాటో ఇవన్నీ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఇప్పుడు బాయిల్ చేసుకున్న దాన్ని గ్రైండ్ పట్టుకోవాలి. ఇంకో ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, అల్లం వాసన పోయే వరకు వేగినాక ఇందులో గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసుకోవాలి. ఇందాక బాయిల్ చేసుకున్నాక అది గ్రైండ్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇదంతా పచ్చి వాసన పోయి మంచిగా ఉడికేటప్పుడు ఉడికిందని ఎలా తెలుస్తుంది అంటే పైకి నూనె పైకి వస్తున్నప్పుడు మనకి వేగిందని తెలుస్తుంది. అందులో వీడియోలో చూస్తున్నాను అలా. ఇప్పుడు కుడక పొడి వేసుకోవాలి, నువ్వుల పొడి, సాల్ట్, పెరుగు, వాటర్ పోసుకొని మంచిగా ఉడకనివ్వాలి. ఇప్పుడు సైడ్కి మిల్ మేకర్ని వేడి వాటర్లో వేసి మంచిగా పిండేసి అవి ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మిల్ మేకర్కి కొంచెం సూప్ పట్టుకునే వరకు ఉంచుకోవాలి. ఒక 5 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. కొంచెం గరం మసాలా వేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని దించేసుకోవాలి. చూస్తున్నారుగా ఎంతో టేస్టీ మిల్ మేకర్ కర్రీ రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ guys for watching. Bye bye.